హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మార్నింగే మేము ఎక్కడికో స్టార్ట్ అయిపోయాం అనుకుంటున్నారు కదా. ఎక్కడికి కాదండి, అరసవెల్లి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. అంటే చాలా రోజులైంది అరసవెల్లి వెళ్ళి. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత కదా, సో తండ్రి దర్శనం చేసుకుందాం కదా అని మమ్మీ డాడీ నేను చెల్లి వెళ్తున్నాను అనమాట. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, సో ఎవరు రాలేదనమాట. మా నలుగురం అయితే వెళ్తున్నాము. చాలా రోజులైంది, కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది దైవ దర్శనం చేసుకుంటే అనేసి స్టార్ట్ అయ్యామండి. చాలా రోజులైంది చూసారా, మమ్మీ కూడా చాలా వీక్ అయిపోయారనమాట. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ టెంపుల్స్కి వెళ్ళట్లేదు. ఇదివరకు అయితే రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. 1 ఇయర్కి ఒకసారి తిరుపతి అది వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటో స్వామి మా మీద అనుగ్రహం చూపించట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఏ గుడికి వెళ్ళడం లేదనమాట. హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు, అందరికీ అలాగే ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్. సో అందువల్ల ఏ గుడికి అయితే వెళ్ళడం లేదు. సో మమ్మీ ఏంటన్నారంటే కనీసం దగ్గరగా ఉంటుంది కదా మనకి శ్రీకాకుళం, సూర్యనారాయణమూర్తి తండ్రి గుడికి వెళ్దామని మొన్నటి నుంచి అంటున్నారు. తర్వాత ఏంటంటే సండే వెళ్తే చాలా రష్ ఉంటుందండి, అస్సలు ఖాళీ అనేదే ఉండదు తెలుసండి. అందుకని మేము ఏంటంటే అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము. నిన్న వెళ్ళాం అనమాట. ఎంత ఎండగా ఉంటుందండి, సమ్మర్ను మించిపోయిన ఎండ అయితే మాత్రం ఉందండి, భరించలేకపోతున్నాం. సో అందుకని సండే వద్దులే మండే వెళ్దాంలే అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట. రీచ్ 9:30 కల్లా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికల్లా 11:30 అలా అయిపోయిందండి. కానీ మండే కదా, రష్ అయితే ఎక్కువ లేదు, ప్రశాంతంగా దర్శనం అయితే ఎంత బాగుందో. త్వరగా అయిపోయిందండి. అంటే జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల మాకు త్వరగా అనేది దర్శనం అయిపోయింది. తర్వాత డాడీ అన్నారనమాట, త్వరగా దర్శనం అయిపోయింది కదా శ్రీకూర్మం వెళ్దాం అయితే అని. చాలా రోజులైంది శ్రీకూర్మం వెళ్ళైతే మాత్రం, అందుకని ఫోన్లో దర్శనం త్వరగా అయిపోయింది కదా అనేసి ఇక్కడికైతే వెళ్ళాము. అంటే ఇక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ వెనకాతలకు వెళ్ళి, అంటే అరసవెల్లి వెళ్ళి ప్రసాదం కొనుక్కుందాం అనుకున్నాము. అక్కడ అన్న సమారాధన కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ శ్రీకూర్మంలో కూడా చేస్తారట, ఆ విషయం మాకు తెలియదు. సో మేము అందుకనే వెళ్ళాం, కానీ అక్కడ పులిహోర అవి తీసుకోవడం అవ్వలేదండి. అంటే ఇక్కడ దర్శనం త్వరగా చేసేసుకుందాం, మళ్ళీ భోగం పెట్టే టైం అయితే ఆపేస్తారు కదా, మళ్ళీ 2 వరకు తీయరు, గుడి క్లోజ్ చేసేస్తారు. అందుకనే వెళ్ళి దర్శనం చేసేసుకుందాం అనేసి మేమైతే శ్రీకూర్మం వచ్చామండి. కానీ ఇక్కడ ఒక తెలియని విషయం అయితే ఇక్కడ నేను తెలుసుకున్నానండి. ఇన్నిసార్లు ఈ శ్రీకూర్మం గుడికి అయితే వస్తున్నాం, కానీ ఎప్పుడూ అసలు తెలియని విషయం అయితే నేను తెలుసుకున్నాను. అది మా చెల్లి చెప్పింది. మా చెల్లికి ఎవరో చెప్పారంట, ఈ గుళ్ళోనైతే 2 ధ్వజస్తంభాలు ఉంటాయంటండి. మనకి రెగ్యులర్గా అయితే ప్రతి గుళ్ళోనూ ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, కానీ శ్రీకూర్మంలో అయితే 2 ధ్వజస్తంభాలటండి. బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఉంటుందంట. గుడి చూసారా, చాలా ఏన్షియంట్ది, పురాతనమైన గుడి కదండి, ఎంత బాగుందో. లోపల గర్భగుడిలోకి వెళ్ళగానే మంచిగా గంధంతో వాసన ఎంత బాగా అనిపించింది, నిజంగా చాలా బాగుందండి. నిన్న ఏకాదశి కూడా కలిసింది కదా, చక్కగా తండ్రి దర్శనం చేసుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎంతో బాగా అయిందండి దర్శనం మాత్రం. మొత్తం అంతా గుడి చుట్టూ తిరిగి లోపల దర్శనం చేసుకుని కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. మమ్మీ డాడీ నేను చెల్లి మా నలుగురమే వెళ్ళాం అనమాట. అక్కడ కొన్ని అలా తీసుకున్నాము, కొన్ని పిక్స్ అవి దిగేసి. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. మేము ఏమనుకున్నామంటే ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే అరసవెల్లి వెళ్ళి అక్కడ పులిహోర అవన్నీ కొనుక్కుందాం అనుకున్నాము. తీరా చూస్తే ఇక్కడే అన్నసమారాధన అవుతుందటండి, అక్కడ చెప్పారు. చాలా బాగుందండి ఫుడ్ అయితే మాత్రం. ఏదైనా గుడిలో ప్రసాదం అంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కృష్ణుడు డివోటీస్ అనమాట. సో అక్కడ అన్నీ అమ్ముతున్నారన్నమాట, ధూప్ స్టిక్స్ అవి. మీరు ఎప్పుడైనా శ్రీకూర్మం వెళ్తే మాత్రం తప్పకుండా అక్కడ ధూప్ స్టిక్స్ కొనుక్కోండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎన్నో టాటాయిస్లు ఉండేవి కదండి. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అంట మొత్తం టాటాయిస్లు అన్నిటికీ ఏదో డిసీజ్ వచ్చి అన్నీ చనిపోయేటండి, ఎక్కువ లేవు అసలు. శ్రీకూర్మం అంటేనే టాటాయిస్లు కదండి, యాక్చువల్గా అయితే అస్సలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇక్కడ ధూప్ స్టిక్స్ బాగుంటాయి కదా అనేసి ధూప్ స్టిక్స్ అయితే చాలా మంచి స్మెల్ వస్తాయన్నమాట. అక్కడ తీసుకున్నాము, కొన్ని పిక్స్ అయితే దిగేసి అక్కడ అన్నసమారాధనకి అయితే వెళ్ళాం అనమాట. మమ్మీ డాడీ నేను చెల్లిను చక్కగా. ఎండ మాత్రం బాబోయ్ చాలా ఎక్కువ ఉందండి, అస్సలు భరించలేకపోయాము. ఎంత వేడిగా ఉంటుందండి. సమ్మర్ అంటే సమ్మర్ని మించిపోయినట్టుంది. ఇప్పుడు యాక్చువల్గా వర్షాలు పడాలి కదా ఈ టైంలోని, కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ
మొత్తం అవతారాలన్నీ ఉన్నాయన్నమాట. అవతారాలు ఉండి వాటి కోసం డిస్క్రైబ్ చేసి కింద ఉన్నదన్నమాట. చాలా బాగుంది. కృష్ణ అవతారం, రామావతారము, తర్వాత బలరామ అవతారము, చాలా మొత్తం అన్ని అవతారాలు పెట్టి అక్కడ కొంచెం డిస్క్రైబ్ చేశారనమాట. నేను అన్ని డాడీ ఏమో చెప్తున్నారు, అమ్మ అంత దగ్గర నుంచి తీయరా అనేసి. డాడీ బాగా సపోర్ట్ చేస్తారండి నా వీడియోస్లో అయితే మాత్రం. చక్కగా డాడీ కూడా వచ్చారు, అన్నీ మంచిగా వీడియో అయితే క్యాప్చర్ చేసేసాను. అంతా మీరందరూ చక్కగా తండ్రిని దర్శనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ పొందుతారనేసి అంతా నాకు ఏదైనా మంచిగా డివోషనల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా క్యాప్చర్ చేసేస్తానండి. చాలా బాగా అయిందండి. అనుకోకుండా వెళ్ళాము. శ్రీకూర్మం మాత్రం అరసవిల్లు అయితే అనుకుని వెళ్ళాం, కానీ శ్రీకూర్మం మాత్రం అనుకోకుండా వెళ్ళాం. కానీ దర్శనం చాలా బాగుంది. తెలియని విషయం అయితే ఇక్కడ తెలుసుకున్నాను కూడానండి. అక్కడ చక్కగా భోజనం అది చేసేసాం, అన్న సమారాధన మంచిగా తిన్నామన్నమాట. చిన్న హాలే కానీ మంచిగా ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారనమాట. పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ అంతా మంచిగా పెట్టారు. ఈ హాల్ ఉంది కదా, కొంచెం చిన్నగా ఉంటుందిలేండి. ఇక్కడే తిన్నాం అనమాట. చక్కగా అరిటాకు భోజనం పెట్టారండి. హ్యాపీగా తిన్నాం. దేవునితో చక్కగా స్వామిని స్మరించుకుంటూ చక్కగా అన్న సమారాధన అయితే తిన్నాం అనమాట. తర్వాత ఇక్కడ మనం వెళ్తున్న రూట్లోనే ఇక్కడ మనకి పేలా వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, తర్వాత ఈ చుప్పులు అన్నీ అమ్ముతారండి. బాగుంటాయి కూడానండి. వెళ్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. శ్రీకాకుళం అంటే అప్పడాలు చాలా ఫేమస్ కదా, అప్పడాలు కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మేము ముందంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.